ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 27న జరగబోయేటువంటి వరంగల్ ఎల్కతుర్తిలో జరగబోయేటటువంటి రజతోత్సవ సభకు మాత్రం సిద్దిపేట నుంచి వేలాది సంఖ్యలో యువత, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాదయాత్రగా కూడా సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు అయితే పాదయాత్రగా తరలి వెళ్తున్నారు. మనము ఇక్కడి నుంచి దాదాపుగా వాళ్ళు ఒక 70-80 కిలోమీటర్లు కూడా పాదయాత్రగా కూడా సిద్దిపేట నుంచి అయితే వెళ్తున్నారు. మనం విజువల్స్ చూడవచ్చు. చాలా మంది యువత, బీఆర్ఎస్ నాయకులు కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం చూసుకుంటే సూర్యాపేట నుంచి ఎడ్ల బండ్లలో ఇంకా మిగతా వారు ఒక్కొక్క రకంగా కూడా వాళ్ళు వినూత్నంగా కూడా సభకు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ చాలా మంది యువత అయితే ఉన్నారు. పాదయాత్రగానే ఎందుకు వెళ్ళవలసి వస్తుంది ఈ రజతోత్సవ సభ అనేది అడిగి తెలుసుకుందాం. అని అంటే చెప్పండి, పాదయాత్రగానే ఎందుకు వెళ్తున్నారు అంటే చెప్పండి. దానికి సిద్దిపేట అంటేనే ఉద్యమాల పుట్టిగడ్డ. ఇది కేసీఆర్ గారి నేర్పించినటువంటి గొప్ప నైతికత. మేము గత 20 సంవత్సరాల నుండి కేసీఆర్ గారి, హరీష్ రావు గారు అడుగుజాడలు నడుస్తున్నాం. కేసీఆర్ గారు పోయిన తర్వాత హరీష్ రావు గారు వచ్చిన తర్వాత హరీష్ రావు గారు అయితే ఏదైతే మాకు చెప్పిండో అలా ఏదైతే చెప్పిన కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము. ఈరోజు హరీష్ రావు గారు ఒకటే ముచ్చట అన్నాడు గత 15 రోజుల ముందు. ఏదైతే మేము ఒక విద్యార్థి యువత కలిసి మీరు పాదయాత్రగా వెళ్తారా అని చెప్పేసి మమ్మల్ని ఒక ముచ్చట అడుగుతుంటే, అన్నయ్య మేము రెడీగా ఉంటాము, 1500 మందికి తగ్గకుండా ఈరోజు సిద్దిపేట నుండి వెల్కతుర్తి వరకు దాదాపు 70 కిలోమీటర్లు పెట్టి మేము పాదయాత్రకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు మాకు సహాయ సహకారాలు అందించాలంటే నేను మీకు అన్ని వేళలా నేను సహాయ సహకారాలు అందిస్తా, మీరు సిద్ధంగా ఉండాలంటే ప్రతి గ్రామం నుండి 15 నుండి 20 మంది వచ్చి ఈరోజు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఇది హరీష్ రావు గారి గొప్పతనం. ఇది మేము ఒకటే చెప్తున్నాము రేవంత్ రెడ్డి సర్కార్కు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు మీరు గత సంవత్సరంన్నర కింద మీరు 420 హామీలు ఇచ్చి, 6 హామీలు ఇచ్చి, 12 హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈరోజు ప్రజలను మభ్యపెట్టకుండా కాలయాపన చేసుకుంటూ ఈరోజు పబ్బం గడుపుతా ఉన్నారు. వీళ్ళతో పాటు యువకులతో పాటు కూడా చాలా మంది సీనియర్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. అంటే చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది ఈ సభ, ఎట్లా ఉండబోతుంది సభ గురించి ఏం చెప్తారు? ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ గురించి ఏం చెప్తారు? ఈ సభ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నా భూతో నా భవిష్యత్తు 1300 ఎకరాలలో ఇండియాలో ది ఫస్ట్ అవసరం అనుకుంటే గిన్నిస్ వరల్డ్ బుక్లో ఎక్కే అవకాశం ఉంది. దాదాపు 10 లక్షల కంటే తక్కువ ఒక పబ్లిక్ రారు. ఈ ఎండల విపరీతమైన ఎండలు, వ్యవసాయ పనులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ప్రజలంతా ఇంత ఉత్సాహంగా ఉన్నట్టే దానికి ఒకటి అందరు డిసైడ్ అయిపోయినరు. కాకపోతే ఇప్పుడే ఈ నిమిషం ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ గోవింద కారు రయ్యన 80 కాదు 120 స్పీడ్తో పోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు గుండెలో ఉన్నది మీరు ఇచ్చిన హామీలు. ఆయనకు మా తమ్ముడు అన్నట్టు 420 అంటుండు, ఆ పేరులోనే 420 ఉన్నది. 420 అని ఎవరు చెప్తాం మనము? లంగా లఫంగలకు 420 అని పేరు పెడతాము. వాళ్ళ హామీలకు కూడా 420 ఇచ్చిండ్రు కాబట్టి అవి ముందుగానే హెడ్లైన్ కింద పోయినాయి. కాబట్టి ప్రజలలో మామూలుగా ఈరోజు మా ఊరు నుంచి అయితే మాకు జనరల్గా హరీష్ రావు గారు ఏమన్నా అంటే, అన్న ఎండలు ఉన్నాయి, ఎన్ని వెహికల్ కావాలంటే 2 దాలన్నా వస్తుండొచ్చినట్టు. ఇప్పుడు నాకు 4 వెహికల్ అయినా సరిపోలేని పబ్లిక్ దే ఆర్ కమింగ్, ముందు ఫాస్ట్ ఉన్నారు. నేను అదే అరేంజ్మెంట్లో ఉన్నాను. నాకు చాలా హ్యాపీ ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి సింహం గర్జించిన తర్వాత ఆ సౌండ్, ఆ వైబ్రేషన్ అది ఎట్లుంటుంది అనేది. కాకపోతే గతంలో చూసినామంటాం, ఇంకా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ సింహం వస్తున్నది బయటకు వచ్చిన తర్వాత. అయితే ఇప్పటిదాకా కూడా అంటున్నారు ఏంటంటే కేసీఆర్ గారు ఎందుకు రాలే బయటకు అంటున్నారు. కేసీఆర్ గారు పిచ్చోడు కాదు. కేసీఆర్ గారు అంత రాజకీయ అనుభవము, పండితుడు అన్నటువంటి ఆలోచన ఉంది ఆయనకు. ఈ 6 నెలలు ఈ టైం ఏదైతే ఇచ్చిండో అది కేవలం వాళ్ళను సైలెంట్గా నడిపించుకొని నా ప్రజలకు ఇబ్బంది అవుతుందని అనుకున్నాడు. ఇవి దే ఆర్ ఫెయిల్యూర్. అందుకే బయటకు వచ్చి ఒకసారి సింహగర్జన చేసిన తర్వాత ప్రతి ప్లేస్లో ఏమన్నా అంటే మా కేసీఆర్ ఏం ఇస్తలేడు, యువతలు రండి అసెంబ్లీకి రావాలంటున్నారు. కేవలం ఈయనను చూయించుకొని వాళ్ళు పనులన్నీ పక్కకు పెడదామని. అది కేసీఆర్ గారికి ఎరికే. కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళు టైం ఇచ్చిండు, దాదాపు ఇంకా 3 ఏళ్ళు, 1 సంవత్సరం ఎలక్షన్ పీరియడ్ అవుతుంది. నీ టైం సగం అయిపోయింది. ఇక సగం కూడా నువ్వేం చేసే పరిస్థితిలో లేవు. కాబట్టి ఇప్పటి నుంచి కేసీఆర్ అంటే ఏంది, న్యూ ఇస్ అరైవల్, బాస్ ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ. అనుకున్న దానికంటే ఎక్కువ కూడా సభకు వచ్చే అవకాశం ఉందని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. అంటే చాలా మంది కూడా గ్రామాల నుంచి అయితే పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇక మనం ముందుకు వెళ్ళి చాలా మందితో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.
చాలా మంది యువత కూడా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర అయితే ప్రారంభమైంది. సిద్దిపేట నుంచి అయితే ఇప్పుడు వీళ్ళు పాలమాకుల వరకు అయితే చేరుకోవడం జరిగింది. అంటే త్వరగానే వీళ్ళు సభాకాడికి అయితే చేరుకునే అవకాశం అయితే ఉంది. అన్న చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది పాదయాత్ర? కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడబోతున్నారు, చెప్పండి. హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇలా సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆయన సూచన మేరకు, ఎందుకంటే మా పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు కాబోతుంది కాబట్టి ఈ రజతోత్సవ సభకు దిగ్విజయంగా జరగాలని మేము మరి ముందే ఒక 2 రోజుల ముందే మేము అందరం యువత కానీ విద్యార్థులు కానీ అందరూ సంఘటితమై మేము సైతం అనుకుంటూ ఇలా పాదయాత్ర ద్వారా మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరి 2 రోజుల్లో ఎలకతుర్తి వరకు చేరుకొని కేసీఆర్ గారికి హరీష్ అన్న గారికి బ్రహ్మాండంగా మేము బయలుదేరిన 1500 నుంచి 600 మంది వరకు దాదాపుగా ప్రతి ఒక్కరము అడుగు వేసుకుంటూ ప్రతి ఒక్కరిని మహిళలను కానీ రైతులను కానీ అందరినీ కలుసుకుంటూ ముందుకు సాగాలని కొనసాగుతాం. అంటే ఎట్లా ఉండబోతుంది కేసీఆర్ గారి సభ, ఎట్లా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత బయటికి రాబోతున్నారు కదా. బ్రహ్మాండంగా అండి, చాలా రోజులని కాదు. ఆయన కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా ఆయన ఒక్కడిగా బయలుదేరి ఇలా 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి ప్రతి ఒక్కరిని సంఘటితం చేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడు. అదేవిధంగా 10 సంవత్సరాలు సుభిక్షంగా ఇవాళ పేదలకు కానీ మంచి మధ్యతరగతి వాళ్ళకి కానీ అన్ని వర్గాల వారికి బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు ఇవాళ 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ముందుంచిండు. అదేవిధంగా సరే కొన్ని అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరాలు ప్రభుత్వంలో సరే మాకు ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ఒక 2% ఓట్లతో ఇవాళ ప్రభుత్వం రాకపోయినప్పటికీ ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం వారి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఏడాది నెలల్లో వాళ్ళు ప్రజలను పూర్తిగా ప్రజా వ్యతిరేకత వాళ్ళు చవిచూసారు. సో దానికి ఇలా కేసీఆర్ గారు రావడం, వారు ఏం చెప్తారో చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా విద్యార్థులు కానీ యూత్ కానీ రైతులు కానీ మహిళలు కానీ అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరం కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆరే శ్రీరామ రక్ష అయ్యాల తెలంగాణ రాష్ట్రానికి, బీఆర్ఎస్ పార్టీ అయ్యాల తెలంగాణకు రక్ష అని చెప్పేసి మేము ముందుకు పోతా ఉన్నాం. చాలా మంది పాలమాకుల గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చేటువంటి నాయకులకు కూడా ఘన స్వాగతం అయితే పలికారు. అన్న చెప్పండి, అంటే 27వ తారీఖున సభ జరగబోతుంది. ఇక్కడి నుంచి కూడా పాదయాత్రగా వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎట్లా జరగబోతుంది సభ? దాదాపు సిద్దిపేట నియోజకవర్గం నుంచి మరి ఒక 1500 మంది ఈరోజు పాదయాత్ర బయలుదేరుతూ ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఎంతో ఉత్సాహంతో మరి రేపు 27న జరిగే వరంగల్ సభను విజయవంతం చేయడానికి ఎంతో స్ఫూర్తితో వారు ముందుకు పోతూ ఉన్నారు. అంటే ఈ 27న జరగబోయేటువంటి సభ అంటే ఇదివరకు సభల్లాగా ఉంటుందా, ఇంకేమైనా డిఫరెంట్ ఉంటుందా? ఇందులో చాలా ఈ ఇవరకు జరిగే సభ కంటే ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అందరూ పెద్ద ఎత్తున వారికి ఘనస్వాగతం పలుకుతూ మరి ఈ సభ ఇంతకు ముందు జరిగిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే 27వ తారీఖున సభ జరగబోతుంది, కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే కార్యకర్తల్లో ఉత్సాహం ఉంటుందా? కేసీఆర్ గారు 27 తారీఖు నాడు మీటింగ్కు రాబోతున్నారు. యావత్ తెలంగాణ జాతి కేసీఆర్ కోసము ఎదురు చూస్తుంది. ఇది కాంగ్రెస్ పతనానికి నాంది. వందలాది మంది విద్యార్థులు నాయకులతో కూడా ఈ పాదయాత్ర అయితే ఎండను సైతం కూడా వాళ్ళు లెక్క చేయకుండా పాదయాత్ర అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.